తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మన యొక్క డేనరీ చైర్మన్ అయ్య గారు రాబర్ట్ రాబిన్సన్ అయ్య గారు కూడా మన మధ్యన ఉండడం మనకి ఎంతో సంతోషకరము. అయ్య గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే యొక్క సెయింట్ పాల్ చర్చ్ సహాయక గురువైన ఎదిద్యకు కూడా నా ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది, ఒక 2 నిమిషాలు నాకు ఇవ్వబడిన యొక్క సమయాన్ని బట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉన్నాను. మనందరము కూడా డిసెంబర్ మాసం వచ్చిందంటే మనం ఎంతగానో సంతోషిస్తాం. క్రిస్మస్ మాసంలోనికి వచ్చిన మనందరి జీవితంలో ఒక గొప్ప ఆనందముతో మన జీవితం ముందుకు సాగుతూ ఉంటుంది. అయితే ఒక విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. క్రిస్మస్ జరుపుకుంటే మనము క్రైస్తవులము కాము. చాలా మంది అనుకుంటారు క్రిస్మస్ జరుపుకున్నంత మాత్రాన మనం క్రైస్తవులు కాదు. కానీ ఎవరైతే క్రీస్తు సాక్షిగా ఈ లోకంలో జీవిస్తారో వారు నిజమైన క్రిస్మస్ ని జరుపుకుంటారంట. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉన్నది. చదవబడిన లేఖన భాగంలో మనం చూసినట్లయితే లూకాసు సువార్త 2వ రీతిగా రాయబడి ఉన్నది. భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే ప్రజలందరికీ క్రిస్మస్ ఇస్ గుడ్ న్యూస్ టు బిలీవర్స్. క్రిస్మస్ అనేది విశ్వాసులకు శుభవార్త అంట. క్రిస్మస్ ఇస్ గ్రేట్ న్యూస్ టు క్రిస్టియన్. క్రిస్మస్ అనేది గొప్ప వార్త అంట. ఎవరికంటే క్రైస్తవులకి. క్రిస్మస్ ఇస్ గ్లోబల్ న్యూస్ టు ఎవ్రీవన్. క్రిస్మస్ అనేది ప్రతి ఒక్కరికి అందవలసిన వార్త. 3 వార్తలు. 1 విశ్వాసులకు శుభవార్త, క్రైస్తవులకు గొప్ప వార్త, అలాగే ఈ లోకములో ఉన్న ప్రజలందరికీ అందవలసిన వార్త. ఏంటి ఆ వార్త అంటే, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. ఏంటి ఆ సువర్తమానము, సంతోషకరమైన వార్త ఏంటయ్యా అంటే 11వ వచనంలో అంటున్నాడు కదా, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. అదే ప్రజలందరికీ గొప్ప శుభవార్త, గొప్ప వార్త, అందరికీ అందవలసిన వార్త. ఏంటా వార్త అంట? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు గతించిపోయినా గాని మనము చదివే వాక్యం ఏంటంటే దావీదు పట్టణమందు నేడు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించి 2023 సంవత్సరాలు గతించిపోయినది. హల్లెలూయా. 2023 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వస్తే మనం ఇంకా కూడా ఏమని చదువుతున్నామంటే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు. ఎప్పుడంట? నేడు. ఎందుకు నేడని మాటను మనం చదివిస్తున్నామంటే 2023 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకములో జన్మించడానికి సత్రమందు చోటు లేదు, సృష్టికర్తకంట. హల్లెలూయా. సత్రమందు స్థలము లేదు, సృష్టికర్తకి. ఆ కాలములో 2023 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించడానికి ఈ లోకములో స్థలము లేదంట. ఒకవేళ ఆ కాలంలో మన మలప్పన్నపేటలో ఉన్న విశ్వాసులందరూ ఆ కాలంలో ఉండుంటే ఏమని ఆలోచన చేసేవారు? నేను కానీ ఉండుంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు వారికి నా పాక ఇచ్చేవాళ్ళేమో, లేదా నా బిల్డింగ్ ఇచ్చేవాళ్ళేమో, లేదా నా పెంకుటిల్లు ఇచ్చేవాళ్ళేమో, లేదా నా గెస్ట్ హౌస్ ఇచ్చేవాళ్ళేమో అని ఇక్కడున్న మనందరం కూడా అదే ఆలోచన చేస్తాం. యేసుక్రీస్తు ప్రభు అప్పుడు మా మలయప్పన్నపేటకు వచ్చి ఉంటే, అవునా, మనందరం అదే అనుకుంటాం. యేసుక్రీస్తు నా ఇల్లు అంతా ఇచ్చేస్తా, నా బెడ్రూమ్ అంతా ఇచ్చేస్తా, ఆయన జన్మించడానికి మనం అనుకుంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు నీ నుంచి నా నుంచి కోరుకునేది ఏంటంటే, ఈజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ యువర్ హోమ్. ఆయన కోరుకుంటుంది నీ ఇల్లుని కాదు ఆయన కోరుకునేది. ఆయన కోరుకునేది ఏంటి అంటే నీ హృదయములో స్థానం అంట. హల్లెలూయా.
ఆయనకి ఏం కావాలి? నీ హృదయములో. నీ హృదయము దేవుని ఆలయం. ఆ కాలంలో ప్రజలు దేవుడు జన్మించడానికి స్థలం ఇవ్వలేదు. ఈ కాలంలో కూడా ఇంకా అనేక మంది హృదయములో దేవునికి స్థానం ఇవ్వట్లేదు. అందుకే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు. ఇంకా ఎవరైతే బతుకుల్లో దేవుడు ఇంకా జన్మించలేదో వాళ్ళందరూ కూడా వారి హృదయాన్ని పరీక్షించుకోవాలి. క్రిస్మస్ దినాన్న నీ జీవితంలో అయితే ఆయన జన్మించాడు, నీ హృదయంలో జన్మించాడు, నీ ఇంటిలో జన్మించాడు. ఇంకా అనేక మంది చీకటి బతుకులు ఆయన జన్మించలేదంట. అందుకే మనం ఇంకా చదువుతుంది ఏంటంటే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు. మరి నీ జీవితంలో ఆయన జన్మించాడు. మేబీ మీ తల్లిదండ్రుల యొక్క జీవితంలో ఆయన జన్మించలేదేమో, నీ భర్త జీవితంలో ఆయన జన్మించలేదేమో, నీ భార్య జీవితంలో ఆయన జన్మించలేదేమో, నీ బిడ్డల జీవితంలో ఆయన జన్మించలేదేమో. ఈరోజు నువ్వు స్టార్ పెట్టినంత మాత్రాన నువ్వు క్రైస్తవుడు అయిపోవు, లేదా క్రిస్మస్ జరుపుకుంటున్నంత మాత్రాన నీ జీవితంలో సంతోషం ఉండదు. మనం అక్కడ చూసినట్లయితే క్రిస్మస్ ఆనందం. ఆ క్రిస్మస్ ఆనందం ఎప్పుడు ఉంటుంది అంటే యేసుక్రీస్తు ప్రభువారు నీ హృదయములో జన్మించినప్పుడు, నీ ఇంటిలో జన్మించినప్పుడు ఆ యొక్క ఆనందం అనేది ఉంటుంది. ఏంటి ఆ క్రిస్మస్ ఆనందమే అంటే, ఈ క్రిస్మస్ పండగ ఏంటి అంటే నీ భయాన్ని పోగొట్టే పండగ. హల్లెలూయా. ఏ పండగ అంటే ఇది? భయాన్ని పోగొట్టే పండగ. ఏం పండగ ఈ క్రిస్మస్ అంటే నీ బతుకులు మార్చే పండగ అంట. హల్లెలూయా. ఏం పండగ అంటే నీ బాధలను తొలగించే పండగ. ఏం పండగ ఈ క్రిస్మస్ అంటే నీ బంధకాల నుండి విడిపించే పండగ. ఎప్పుడైతే నీ బాధలు, ఎప్పుడైతే నీ బంధకాలు, ఎప్పుడైతే నీ భయము ఇవన్నీ పోతాయో అప్పుడే నీలో నిజమైన క్రిస్మస్ ఆనందం అనేది ఉంటుంది. కనుక ఈ దినాన్న, ఈ సెమీ క్రిస్మస్ దినాన్న మనందరము కూడా ఇంకా రాబోయే తరాల్లో కూడా మనం క్రీస్తు గురించి చాటే బిడ్డలుగా ఉండాలి. ఎప్పుడైతే నిన్ను నువ్వు వెలుగులో నడుస్తూ అనేక మందికి నీ వెలుగును ప్రకాశింపచేసి వారిని కూడా ఎప్పుడైతే వెలుగులోకి నడిపిస్తావో అప్పుడే నీ జీవితంలో నిజమైన క్రిస్మస్. హల్లెలూయా. దేవుడు గడిచిపోయిన 2022 సంవత్సరము కన్నా ఈ 2023 సంవత్సరము మన జీవితంలో దేవుడు వెలుగును ప్రకాశింపచేసి మన కష్టాలు, బాధలు, ఇబ్బందులన్నింటినీ తొలగించి ఒక నిజమైన క్రిస్మస్ మన జీవితంలో దేవుడు అనుగ్రహించిన గాక. ఆమేన్. అందరము చెబుదాం, క్రీస్తు నేడు పుట్టెను, క్రీస్తు నేడు పుట్టెను, క్రీస్తు నేడు పుట్టెను. అందరికి మరొకసారి ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ఈ సమయం ఇచ్చిన అయ్య గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను.